హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో టెర్రస్కి వచ్చే పెద్ద సమస్య గురించి చూడబోతున్నాము. చూడటానికి చిన్న సమస్య, కానీ ఆ సమస్య వస్తే మాత్రం పెద్దగా అవుతుంది. దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, చీమల గురించి మాట్లాడుతున్నాను. ఈ చీమల గురించి కొన్ని ఆర్గానిక్ టిప్స్ చెప్తాను నేను మీకు. ఆ టిప్స్లన్నీ చూసే కన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. దీనివల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగుంటుంది. ఇది మీ అందరికీ చాలా వీడియోలు నేను చెప్తూ ఉంటాను, కానీ కొత్తగా చూసే వాళ్ళకి చెప్పాలి కదా, దానివల్ల చెప్తున్నాను. ఓకే రైట్, ఇంకా వీడియో చూద్దామండి. ఇప్పుడు చీమల గురించి మాట్లాడుకుందామన్నాను కదా. ఇది చూడటానికి చిన్న సమస్య. ఇది ఏం చేస్తాయంటే, చీమలు పాట్లో వెళ్ళి, అంటే మన కుండీలో వెళ్ళి మట్టిలో గూడు కట్టుకుంటాయి. దీనివల్ల అది ఏం చేస్తూ ఉంటుందంటే, గూడు కట్టుకునే క్రమంలో ఆ మట్టినన్నీ తవ్వేస్తూ ఉంటుంది. ఒకటో డ్రైనేజ్ హోల్ నుంచి బయట వేస్తూ ఉంటుంది, లేకపోతే పైనుంచి ఎత్తిస్తూ ఉంటుంది. మీరు ఆ చీమలు వచ్చిన మట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. సన్నటి పౌడర్ లాగా చేసేస్తాయి. అది మనం దాంట్లో నీళ్లు పోసామనుకోండి, తొందరగా వెళ్ళిపోతుంది. అంటే మొక్కలకి నీళ్ళు అందకుండా చేస్తాయి అండ్ వేరు సరిగా పెరగకుండా చేస్తాయి. చీమలు ఏం చేస్తూ ఉంటాయంటే, దానికి పని పాటలు ఏమి ఉండవు. ఆ మొక్కలు వేర్లు కూడా కొరికేస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. ఇంకొక సమస్య ఏంటంటే, దాని దగ్గరికి వెళితే ఎర్ర చీమలు ఉంటే కనుక బాగా కుట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఎంత కుట్టేస్తూ ఉంటాయంటే, అటు సైడ్ వెళ్ళాలంటేనే భయపడేంత స్టేజ్కి తీసుకొస్తూ ఉంటాయి. వీటికి కొన్ని ఆర్గానిక్ టిప్ చూద్దాం మనం. అంటే నేను చాలా టిప్స్ చెప్తాను ఇందులో. మీకు నచ్చింది మీరు చేసి రిజల్ట్ ఎలాగుంటుందని నా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకూడదు, ఓకేనా. ఫస్ట్ టిప్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఈజీగా మన ఇంట్లో దొరికే చాక్ పీస్. ఇవేం పెద్ద రేట్ కూడా ఉండదు, అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. ఇది మనకు దొరకదు అనేటట్టుగా ఏమి ఉండదు, చాలా చోట ఈజీగానే దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి ఆ పాట్ చుట్టూ కాస్త లావుగా గీతలు వేయచ్చు. అంటే మనం లక్ష్మణ రేఖ గీస్తాం కదా, అట్లా వేయచ్చు. లేదంటే పౌడర్ చేసుకొని వాడవచ్చు. ఈ పౌడర్ చాక్ పౌడర్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. లేదంటే చాక్ పీస్ని తీసుకొచ్చి మనం దంచి పౌడర్ చేసుకోవచ్చు. దీన్ని మట్టిలో కలపడం వల్ల కూడా మొక్కలు బాగానే పెరుగుతుంది. రెండోది, చీమల నుంచి కొద్దిగా మనకు రిలీఫ్ దొరుకుతుంది. రెండోది ఏంటంటే ఎర్రకారం. అంటే ఈ చిల్లీ పౌడర్ది ఉంటుంది కదా, చిల్లీ పౌడర్ని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో ఒక 5-6 స్పూను కారపొడి వేసి బాగా మిక్స్ చేసి ఆ మట్టి మీద స్ప్రే చేయండి. దీనివల్ల చీమలు పారిపోతుంది. కానీ మీ ముక్కు, చేతులు, కళ్ళు అవన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్, మన ఈ మిరియాలు ఉంటుంది కదా, మిరియాల పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మిరియాల పౌడర్ని మన మట్టిలో కలపడం వల్ల మొక్కల్లో ఉన్న ఫంగస్ పోతుంది. అంటే ఆ మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా అది కూడా అవాయిడ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా చీమలు ఉన్నా కూడా పారిపోతాయి. అంటే ఈ ఘాటుకి పారిపోతాయి. ఇవి ఒకరోజు చేస్తే సరిపోదు, ఎందుకంటే నీళ్ళు వేస్తే మళ్ళీ దాన్ని తగ్గిపోద్ది కదా. దానికి ఏంటి అని ఈ వీడియోలో నేను చెప్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే సాల్ట్. ఈ సాల్ట్ కూడా మన మట్టిలో ఒక మోతాదులో వాడితే అప్పుడు కూడా చీమల నుంచి మనకు ముక్తి దొరుకుతుంది. అంటే కొంత కంట్రోల్ అవుతుంది ఈ యాంట్. అంటే ఎక్కువ ఉప్పు వేయకండి, మొక్కలు మళ్ళీ పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఈజీ టిప్ ఏంటంటే, ఈ నిమ్మకాయ తొక్కలు. ఈ నిమ్మకాయలు మన సమ్మర్ కాబట్టి చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం కిచెన్లో. దాన్ని తొక్కలు తీసుకుపోయి అక్కడ మన చీమలు ఎక్కడెక్కడ మనకు ఉంది అనిపిస్తుందో అక్కడ తీసుకుపోయి పెట్టడం వల్ల, అంటే వేస్తూ ఉండడం వల్ల ఆ చీమలు ఈ వాసనకి పారిపోతూ ఉంటాయి. అంటే సిట్రిక్ వాసన చీమలకి నచ్చవు. అదొక రకమైన పులుపు వాసన వస్తుంది కదా, అది నచ్చదు. ఇంకా నెక్స్ట్ షుగర్ పౌడర్ అనగానే షుగర్ వేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అనుకుంటారేమో. ఎస్ ఫ్రెండ్స్, షుగర్ వేస్తే ఎక్కువనే అవుతుంది. దాంతోపాటు బేకింగ్ సోడా కలపడం వల్ల ఆ చీమలు కొద్దిగా కంట్రోల్కి వస్తుంది. బేకింగ్ సోడా దానికి నచ్చదు. ఇది చీమలకి బేకింగ్ సోడా నచ్చదు. ఈ షుగర్ వాసనకు వస్తుంది. ఈ బేకింగ్ సోడా అవి కొద్దిగా తినగానే ఏమవుతుందంటే, వాటి కడుపులో కాస్త తిప్పినట్టు దూరంగా వెళ్ళిపోయి పారిపోతే, లేకపోతే చనిపోతుంది. బేకింగ్ సోడా మిక్స్ చేయడం వల్ల దానివల్ల బెనిఫిట్. ఇంకా నెక్స్ట్ అయితే చాలా సింపుల్ టిప్ అండి, వైట్ వెనిగర్. ఇది చాలా తక్కువ రేటుగా దొరుకుతుంటుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. దీన్ని తీసుకొని కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని అప్పుడప్పుడు మనం స్ప్రే చేస్తున్నా కూడా చీమలు కంట్రోల్గా వస్తుంది. ఈ వైట్ వెనిగర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది.
ఇంకా అందరికీ తెలిసింది ఈ వేప నూనె కూడా బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే మన మొక్కలకి తక్కువ మోతాదులో వాడమంటాము. ఈ చీమలకి మట్టిలో వేసేటప్పుడు కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోండి. అది తీసుకునే అది స్ప్రే చేసేటప్పుడు మొక్కల మీద పడకుండా చూసుకోండి. నెక్స్ట్ ఈ ఆరెంజ్ పొడి కూడా చాలా బాగా, అంటే ఆరెంజ్ తొక్కలు కూడా చాలా బాగానే పనిచేస్తాయి. ఇందాక మనం నిమ్మ తొక్కలు చెప్పాం కదా, సేమ్ అలాగే ఆరెంజ్ తొక్కలను కూడా మనం మట్టి మీద వేయడం వల్ల దీని వాసన కూడా ఆ చీమలు కొద్దిగా పారిపోతూ ఉంటుంది. ఇవన్నీ చెప్తున్నాను కదా, అన్నీ చేయాలని ఏం లేదు. మీకు నచ్చింది, మీకు అనువుగా ఉన్నది చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ దాల్చిన చెక్క పౌడర్. ఈ దాల్చిన చెక్క పౌడర్ కూడా చీమల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల 2-3 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొక్కలు బాగా పెరుగుతుంది మట్టిలో కలపడం వల్ల. రెండోది ఫంగస్ ఏమైనా ఉంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. మూడోది చీమలు కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనా. మంచి పసుపున్న కూడా అది కూడా కొంతవరకు చీమల్ని కంట్రోల్ చేస్తుంది. దోసకాయ అది ఉంటుంది కదా పైన తొక్క, అది కూడా వేయచ్చు. దీనివల్ల కూడా కంట్రోల్ అవుతుంది. మీకు ఏది అనువు అంటే అది చేయండి. నెక్స్ట్ ఈ వేప నూనె వాడేటప్పుడు నేను ఇందాక చెప్పాను, వేప నూనె అలాగే మామూలుగా స్ప్రే ఎట్లా చేయాలని తెలియలేని వాళ్ళకి చెప్తున్నా. వేప నూనె కొంచెం కొద్ది గోరువెచ్చటి నీళ్ళు, కొంచెం ఏదైనా డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసి దాన్ని మనం స్ప్రే చేస్తే బాగా కంట్రోల్కి వస్తుంది. ఓకేనా. ఇంకా ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇంటి లోపల కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంటి లోపల ఇవన్నీ వేస్తూ ఉండాలి. దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను నేను. ఒక 2-3 చెంచాలు డిటర్జెంట్ పౌడర్ నీళ్ళని మిక్స్ చేయండి. కొద్దిగా ఏదైనా నూనె లేదంటే వేప నూనె కొంచెం కలిపి మిక్స్ చేసి దాన్ని మనం ఎక్కడెక్కడ చీమలు కనిపిస్తుందో దాని మీద స్ప్రే చేసామంటే అవి మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇది చక్కటి మీకు టిప్పు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ని ఎంతవరకు సాధ్యమో అంతవరకు క్లీన్గా ఉంచుకోండి. మల్చింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మల్చింగ్ చేయండి. మల్చింగ్ చేసినా కూడా ఈ చీమలకి చక్కగా పరుపు వేసినట్టుగా ఉంటుంది. దాని అడుగున చల్లగా మంచిగా ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉంటాయి ఇవి. కొద్దిగా అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఆ చీమలు వస్తే కనుక ఆ పాట్లో ఉన్న మల్చింగ్ తీసేసేయండి. దీనివల్ల కొద్ది కంట్రోల్ వస్తుంది. ఓకేనా. సరే, ఇవన్నీ టిప్స్ నేను చెప్పాను కదా, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి అనుకుంటారేమో ఫ్రెండ్స్. మీకు ఏది వీలుంటే అది చెయ్యండి. కానీ ఇది ఒకసారి చేస్తే కనుక పోదు, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఇంకొకటి, ఇది 100%గా మనం దీని నుంచి మొక్కల్ని కాపాడుకోవచ్చు అంటే లేదా ఫ్రెండ్స్. ఎందుకంటే చీమలు ఆర్గానిక్గా అంత ఈజీగా పోవు. కొద్దిగా మనం వారం 10 రోజులు కొద్దిగా కష్టపడుతూ ఉంటే కొద్దిగా తక్కువ అయిపోయి ఒకరోజు రాకుండా ఉంటాయి. ఓకేనా. అంటే ఒకేసారికి ఇవి ఏది కూడా పనిచేయదు, ముందే చెప్తున్నాను నేను. ఓకే, ఇవన్నీ టిప్స్ చూసారు. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏమనిపించింది కామెంట్లో మాత్రం దయచేసి చెప్పండి. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.